షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. సర్వోన్నతుని యొక్క స్థలంలో నుంచి మీకు సమాధానము సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ప్రియులారా, పరమ తండ్రి మనకు అనుదినము కూడా ఆయన జీవగలైన వాక్యం చేత మనల్ని బలపరుస్తూ మనల్ని ఆయన ఆశీర్వాదాలతో నింపుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినము కూడా అనుదిన కృపవస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే లేవియా కాండము 11వ అధ్యాయము 12వ వచనంలో, నీళ్లలో దేనికి రెక్కలు పొడుసులు ఉండవో అది మీకు హేయము. అవును, యెహోవా మెస్సియా సర్వోన్నతుడు సర్వాధికారి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు పవిత్రమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. పవిత్రమైన జీవితంతో జీవించి తన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధులైన ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కొరకు మనం ఈ లోకంలో ఆ రక్తంతో కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ ఆయన కట్టను నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్తుండాలి. అదే మాదిరిగా తినకూడని ఏవైతే ఉన్నాయో అవి తినకూడదు. ఏవైతే పరమ తండ్రి ఇది హేయము అన్నాడో అవి తినకూడదు మనము. కాబట్టి ఏది తినకూడదు? ముఖ్యంగా జలచరములలో దేనికైతే రెక్కలు పొడుసులు ఉండవో అది మీకు హేయము అన్నాడు. ఎందుకంటే రెక్కలు పొడుసులు ఉండని వాటికి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెక్కలు పొడుసులు దేనికి ఉండవో అది మీకు హేయము. ఎగ్జాంపుల్ రొయ్య దానికి రెక్కలు ఉండవు, పొలుసులు ఉండవు. కాబట్టి అది కొవ్వుతో మొత్తం ఫ్యాట్తో నింపబడింది. అది ఎంత మాత్రం మనం తినకూడదు. రొయ్యలు ఫ్యాన్స్ ఎంత మాత్రం తినకూడదు మనము. కాబట్టి జలచరాలలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది పీతలు కానీ ఆ విధంగా రొయ్యలు కానీ మనం తినకూడదు సుమా. అవి తినడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారముగా ఉంటున్నాం. ఆయన ఆజ్ఞ అతిక్రమమే మనం పాపం చేస్తాం సుమా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి ఈ లోకంలో పరమ తండ్రి మనల్ని పవిత్రంగా ఉండమన్నాడు. ఏవి తినాలో అవి తినమన్నాడు, ఏవి తినకూడదు అవి తినకూడదు. ఎందుకంటే ఆయన మన పరమ వైద్యుడు. మనకి ఏ జబ్బులు రాకుండా నిమిత్తము, ఏ విధంగా అనారోగ్యములకు రాకుండా నిమిత్తము ఆయన ముందుగానే మనకు ధర్మంలో రాయించి పెట్టాడు. లేవియా కాండం 11వ అధ్యాయం అంతా కూడా ఫుడ్ లా, అదంతా చదువుకొని అదంతా కూడా మనం ధ్యానిస్తుంటే ఏవి తినాలో ఏవి తినకూడదో అన్న పర్వతాన్ని స్పష్టంగా రాయించి పెట్టాడు. కాబట్టి తినవలసినవి తినకూడదని మనం తినకుండా ఉంటే ఆ పర్వతాన్ని ఆజ్ఞ అనుసరించిన వారంగా ఉంటాం. అదేవిధంగా ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం, ఆరోగ్యవంతులముగా ఉంటాం. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధుడు మనకు సెలవిచ్చిన ప్రకారముగా ఆయన ఈ లోకములో ఆయన జీవించాడు, ఆయన భక్తులు జీవించారు. ఆ భక్తులు జీవించి వారు పవిత్రమైన స్థితిని కాపాడుకున్నారు. పరిశుద్ధంగా వారు ఆయన మహిమలో చేర్చబడుతూ వచ్చారు. కాబట్టి అందుకే మనము కూడా ఈ లోకంలో పవిత్రమైన స్థితిని కాపాడుకొని పరిశుద్ధముగా ఉండి మనం ఈ లోకంలో మనం ఆయన కొరకు జీవించినట్లయితే ఆయన తన మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. అట్టి విధంగా ఆయన మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, ఈ లోకంలో మేము ఏవి తినకూడదో, ఏవి మాకు హేయమో, ఏవి మాకు అనారోగ్యకరమో మీరు మాకు తెలియజేసి వచ్చినారు మీ ధర్మంలో తండ్రి. అవన్నీ కూడా మేము ధ్యానించుకొని వాటి ప్రకారం మేము తినకుండా ఉండి మీ పరిశుద్ధతను మీ పవిత్రతను కాపాడుకొని మీ స్వరూపంలో మేము మార్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవా మెస్సియా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.